ఒకే ఒక చివరి ఆశ, అది కూడా ఇలా కొట్టుకుపోయిందే. నాన్నగారి చిట్ట చివరి కోరిక, దాన్ని కూడా నిలబెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. నన్ను క్షమించండి నాన్నగారు, నేను మీకిచ్చిన మాట నిలుపుకోలేకపోతున్నాను. మేం నాసిక్ని వదిలేశాం, ఎందుకంటే నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడే మా సంతోషాలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు మాకు తెలియని ఈ ముంబై మహానగరంలో మేమిద్దరం ఎలా ఉంటామో ఆ భగవంతుడికే తెలియాలి. ఇక్కడ వర్షం ఎంత రొమాంటిక్ గా ఉందో కదక్కా. ఈ కలల నగరం ముంబై చిటపట చినుకులు కురిపించి మనకి స్వాగతం పలుకుతున్నట్టుంది. ఇప్పుడు ఇక నువ్వే చూస్తావు కదక్కా, ఈ డ్రీమ్ నగరంలో మన కలలు ఎలా తీర్చుకుంటామో చూద్దు గాని. అయినా ఇక్కడి వాతావరణం ఎంత సినిమాటిక్ గా ఉందో కదా. అంతా సినిమాటిక్ గానే ఉంది. చూడు, పర్సులో డబ్బులు లేవు, నిలవడానికి నీడ కూడా లేదు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. నువ్వేమో ఈ నగరంలో నువ్వు కన్న కలలు తీరుతాయని కలకంటున్నావు. ఇంతకంటే సినిమాటిక్ గా ఎక్కడైనా ఉంటుందా? అబ్బా ఏంటక్కా, ఉండు. చూసావు అక్క, ఇప్పుడు మన తల మీద అందమైన అంబ్రెల్లా కూడా ఉంది. ఎలా ఉంది? అరే నా గొడుగు! అక్క, వర్షం అయితే తగ్గిపోయిందిగా, నా గొడుగు నాకు ఇచ్చేయండి. ఓకే. అలా గొడుగు తీసుకొస్తే ఎలా అక్క? సృష్టి, వర్షం పూర్తిగా ఆగిపోయింది, మనం కూడా వెళ్దాం. అన్నట్టు మన సామాన్లు అక్కడున్నాయి అక్క. సరే గాని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఎలాగో ఇక్కడి దాకా వచ్చేసాం అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిగా. పద, వెళ్ళి ఆ కారణాన్ని వెతుకుదాం. అసలు నా తలరాతలో ఏం రాసిందో, నన్ను ఈ మహానగరానికి ఎందుకు తీసుకొచ్చిందో. ఇన్నాళ్లకి నాకు వేరొక కుటుంబం ఉందని తెలిసొచ్చింది. ఇక పైన తలరాత నన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. అందరూ అంటూ ఉంటారు అంతా విధిరాత మీద ఆధారపడి ఉంటుందని. అసలేం రాసి ఉందో నా తలరాతలో, నా భాగ్యం నన్ను ఎటు తీసుకెళ్తుందో ఏమో. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేంటిదంతా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇంతమంది జనాలు వస్తున్నారేంటి? ఏదైనా సినిమా షూటింగా? అదే లేదు, ఈ లోకంలోనే అతి గొప్ప క్రికెట్ మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. పక్కనే ఒక స్టేడియం ఉంది, అక్కడి నుంచి వస్తున్నాం. క్రికెట్ మ్యాచ్? సరే, ఎవరు గెలిచారు? వన్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్, ఈ ముంబై మొత్తానికి ఫేవరెట్ కరణ్. పద వెళ్దాం. అక్కా 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 అక్కా, నేను ఇన్స్టెంట్ గా ఈ ముంబై నగరంలో ప్రేమలో పడిపోయాను. సరిగ్గా చెప్పావు. ఉండడానికి ఒక చోటు అనేదే లేదు. ఎక్కడైనా మంచి ప్లేస్ లో అద్దెకుందామంటే పర్సులో డబ్బులు లేవు, జాబ్ లేదు, ఏమీ లేదు. నువ్వేమో ఈ నగరంలో ప్రేమలో పడిపోయానంటున్నావు. ఓహో అక్క, అర్థం చేసుకో అక్క. అమ్మాయిలు ఎవరితోనైనా ప్రేమలో పడిపోయి ఇలా ఓపెన్ గా చెప్తున్నారంటే ఇలాంటి చోట ప్రేమ దానికదే పుట్టుకొచ్చేస్తుంది తెలుసా అక్క. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆ క్రికెట్ మ్యాచ్ వివరాలు కనుక్కుందాం. అరే సృష్టి, అది కాదు. పద 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 అక్క, ప్లీజ్. నేను చెప్పే పద పద పద. ఎక్స్క్యూజ్ మీ తప్పకోండి. ఏం చేస్తున్నావు నువ్వు? టైం వేస్ట్ చేస్తున్నావు. ఏమైనా ఉద్దేశంలో తనే కరణ్ అయి ఉంటాడు. ఇతని గురించి ఇందాక అమ్మాయి నాతో అంత గొప్పగా చెప్పింది. నేను ఒక్కసారి తను చూడాలక్క, ఒక్కసారి చూడాలి. చూసావుగా ఆయన ఎంతమంది చుట్టుముట్టున్నారో. అసలు ముందుకెలా వెళ్తావు? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. టెన్షన్ పడకక్క, ఈ సృష్టి ఏదో ఒక దారి తప్పకుండా వెతుకుతుంది. లెట్స్ గో. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. సృష్టి,
నుంచి కూడా ఎంత హాట్ గా ఉన్నాడు కదా. హాట్ మై ఫుట్. చూసావా అతను ఎలా ఉన్నాడో? ఇలాంటి వాళ్ళకు ఓ పద్ధతి సంస్కారం ఉండవు. చూడు అందరి ముందు ఎలా తాగుతున్నాడు, బట్టలు వేసుకున్నాడు. అతను సిగ్గు లేకుండా కారెక్కి నిలబడినంత మాత్రాన దేవుడైపోతాడా? పిచ్చి వాళ్ళ ఉన్నాడు, చూడడానికి మెంటల్ ఉన్నాడు. నువ్వెప్పుడు అలాగే మాట్లాడతావు. ఆ పిచ్చి, ఆ కేరింతలు, కేకులు అవన్నీ చూస్తుంటే సరదాగా లేదా? నాకేమీ లేదు. సో కూల్, సో హాట్, సో అన్కూల్. మన 10వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామా? మరి మీరు కొట్టిన డబుల్ సెంచరీకి అయ్యో వెళ్ళిపోతున్నాడే. హలో హలో వెయిట్. హలో ఆగండి. అయ్యో ఆ క్రికెటర్ని నేను దగ్గర నుంచి చూడడం కుదరలేదు. నాకు మాత్రం జీవితంలో ఇలాంటి అబ్బాయి కావాలి. అంత డబ్బు, ఇంత ఫేమస్ అయిన వాడు. తను ఎలా ఉన్నా నేను పట్టించుకోను. ఏం చేసినా కూడా ఐ డోంట్ మైండ్. సృష్టి కళ్ళు కనిపించడం లేదా? కారు నడపడం రాదా నీకు? నీకేం కాలేదుగా? ఏం కాలేదు. నీకేం తగలేదుగా? ఏం తగలేదు. అయినా నీదే తప్పు. అలా రోడ్డు మధ్యలో నిలబడతారా? పద పద ముందు నుంచి. ఐఎమ్ సారీ. నేను తీసుకొస్తానులే ఆ బ్యాగ్. ఓకే. ఓ గాడ్. అక్క 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 నీకేం కాలేదు కదా? అక్క ఒక్కసారి కళ్ళు తెరు. అక్క రేయ్ నువ్వు ఆగు. బయటికి రా, కార్లోంచి బయటికి రా. అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిచ్చారు? ఎవరైనా ఇలా డ్రైవింగ్ చేస్తారా? చూడండి మేడం, నేను స్లోగానే వస్తున్నాను, కానీ ఆవిడే వచ్చి బండికి అడ్డుపడితే నన్నేం చేయమంటారు మేడం? ఏయ్ అదంతా నాకు అనవసరం. యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కడు ఇలాగే సాకులు చెప్తాడు. నువ్వే మా అక్కకి యాక్సిడెంట్ చేసావు. నేను నిన్ను వదిలిపెట్టను. చూడు, నేను నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాను. నేను నీ మీద కేసు పెడతాను. మర్యాదగా నువ్వు మమ్మల్ని ఇప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నేను అంతసేపు ఆగలేను. అక్కడ మా బాస్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది నా ఉద్యోగానికే ప్రాబ్లం వస్తుంది మేడం. నీ బాస్ గురించి నాకు ఇప్పుడు అనవసరం. ఎందుకంటే మా అక్క కన్నా నాకు ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు. నీకు ఇలా చెప్తే అర్థం కాదు. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. నేను జైల్లో వేస్తారు కదా. ఏం అప్పుడు నీకు చేస్తారు మేడం? అర్థమవుతుంది. తొందరపడకండి. సరే రండి, వెళ్దాం పదండి. నాతో రండి. బ్యాగ్స్ తీ, బ్యాగ్స్ తీ. అక్క నీకేం కాదక్క. నువ్వు కళ్ళు మాత్రం మూయద్దు. కళ్ళు తెరిచి ఉంచు. త్వరగా పోనీ. వెళ్తున్నారు కదండి. పదా. అక్క రిలాక్స్. నువ్వు త్వరగా పోనీ. ఇంకెంత దూరం ఉంది హాస్పిటల్? దగ్గరకు వచ్చేసాం మేడం. అక్క స్లో కోల్పోయింది. ఇంతకీ కార్లో వాటర్ బాటిల్ ఉందా? మంచినీళ్ళు లేవు మేడం. సరే ఒక పంచి. అదిగో అక్కడ మెడికల్ షాప్ ఉంది, అక్కడ ఆపు. అక్కడ తీసుకుందాం. అరే కారు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? నన్ను ఇలా ఇరికించేసేసి ఎక్కడికి వెళ్తున్నారు మేడం? నా ఉద్యోగం పోయినట్టే. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నేను ఎక్కడికి రమ్మన్నాను? దిగు బండిలో వచ్చి. మీరు చెప్పిన చోటుకి వస్తున్నాను సార్. దారిలో ఒక అమ్మాయి బండి కట్టొచ్చేసింది. స్పృహత పడిపోయింది. ఇక ఆ అమ్మాయి చెల్లెలేమో ముందు కథలు హాస్పిటల్ చెప్పడం పడింది. ఆపుతావా? ఇలాంటి కథలు నేను చాలా విన్నాను. కారులోంచి దిగు. అరే ఊరికే వెనుకెందుకు చూస్తావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను. బండి దిగు, నేను వెళ్ళాలి. ఆ అరే అమ్మాయి అమ్మాయి లేదు, ఆవకాయ లేదు. ముందు నువ్వు బండి దిగు, లేదంటే నేను ఉద్యోగంలోంచి తీసేస్తాను. దిగు. కార్ నేను తీసుకువెళ్తాను. రేపు మార్నింగ్ నువ్వు కరెక్ట్ టైంకి రా. సార్ ఆగండి సార్. నేను చెప్పేది వినండి సార్. పూర్తిగా వినండి సార్. హలో, కార్ వెళ్ళిపోతుందేంటి? మా అక్క. మీ అక్కగారు కారులోనే ఉన్నారు. మా అయ్యగారేమో కారు తీసుకెళ్లిపోయారు. నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా, మా బాస్ కి చాలా కోపం ఎక్కువని. ఎవరైనా చెప్పినా ఆయన వినరు. ఆయనకు అంత పిచ్చి కోపం. పిచ్చి కోపమో వెర్రి కోపమో నాకు అనవసరం. వాడెవడో మా అక్క తీసుకెళ్లిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్లాడు? మా బాస్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు నాతో పాటు రా. మేడం కొంచెం వినిపించుకోండి. అరే హలో బాబు, త్వరగా ఆటో, ఎమర్జెన్సీ. ప్లీజ్ కిడ్నాపింగ్ కేసు బాబు, ప్లీజ్. అరే మేడం, నేను చెప్పేది వినండి. అరే ముందు త్వరగా ఎక్కు, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. అమ్మా మేడం, ఏంటిది? బాబు, త్వరగా పోనీ. త్వరగా ప్లీజ్, త్వరగా పోనీ. కరణ్, ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక నాకైతే కరణ్ నువ్వు ఆడే ప్రతి ఆట చాలా ఇష్టం. యు నో వాట్ డార్లింగ్, నువ్వు ఏ ఆట ఆడినా ఆ ఆటకి తిరిగే లేదనుకో. అది క్రికెట్ ఆట అయినా సరే,
గేమ్ ఆఫ్ లవ్ అయినా సరే. ఇక చాలా ఆపుతావా నువ్వు? కరణ్ ని నేను ప్రేమించినంతగా ఈ లోకల్లో ఎవరు ప్రేమించలేరు, రైట్ కరణ్? పర్ఫెక్ట్. కానీ ఈ వేళ మాత్రం నువ్వు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. ఎంచుకోవడానికి ఉంది, కరణ్ నన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. నన్ను సెలెక్ట్ చేసుకుంటాడు, అర్థమైందా నీకు? ఓ జస్ట్ షట్ అప్, ఓకే? మా ఇద్దరి జోడి చూడు ముచ్చటగా ఉంటుంది. హి ఇస్ మైన్, ఓకే? ఓకే ఓకే, వన్ మినిట్. మీ ఇద్దరు చాలా హాట్ గా ఉన్నారు. ఈ రోజు మీ ఇద్దరు నాకు గర్ల్ ఫ్రెండ్సే. కానీ నీ నెక్స్ట్ ఆర్ట్ కోసం మా ఇద్దరిలో ఎవరినో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు మీ అన్నయ్యకి చెప్పి నన్ను సెలెక్ట్ చేయవా? హే నో, నేనుండగా నువ్వెలా వీడు, అవుతావ్? మా కరణ్ ఇద్దరిలో ఎవరు ఎవరినో కావాలో ఒకరిని కరణ్ ని select చేయి. తెలుసుకొని. అదే నేనా? No చెప్పు, chance. చెప్పు నేనే, కరణ్, చెప్పు. నేనే. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు వీళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఈ కారులోకి? ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుతున్నాను. నా కారులోకి నువ్వు ఎలా వచ్చావు అని. ఈ కార్ మీద పోనీ ఇది మీ కార్ అనుకుందాం. మీ కార్ అనడానికి ఏమైనా పేపర్స్ లాంటివి ప్రూఫ్ ఉండాలి కదా. నేను అసలు ఈ కార్ నాదని చెప్పలేదుగా. సూపర్. మొత్తానికి ఈ కారు నీది కాదని నువ్వు ఒప్పేసుకుంటున్నావు. విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? యూనో, నేను వీళ్ళతో కాసేపు సరదాగా గడపాలి. ఇదని కొంచెం కూడా సిగ్గులేదు ఇలాంటి చెత్త వేషాలన్నీ కార్లో వేయడానికి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. దించు, అద్దం కిందకి దించు. అద్దం కిందకి దించు, దించు త్వరగా. ఓకే. ఇందాక నువ్వే నీ కార్ తో నాకు యాక్సిడెంట్ చేసావు, అందుకే నన్ను కారు వెనక సీట్ లో కూర్చోబెట్టావు. ఇప్పుడేమో అసలు ఏమి ఎరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావు. రబ్బిష్. నా కారు నీకు డాష్ కొట్టిందా? ఎప్పుడు? ఇందాకే కాసేపటి కిందట. అదే నువ్వేదో స్టూపిడ్ సెలబ్రేషన్స్ చేసుకున్నావే, అప్పుడే ఇదే కార్ తో నాకు యాక్సిడెంట్ చేసావు. వాట్స్ హ్యాపెనింగ్? ఎవరి అమ్మాయి? తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. తనెవరో మాకు తెలియకుండా దాచిపెట్టావా? మీ ఇద్దరికి ఏమైనా మతి చెడిందా? ఆర్ యు క్రేజీ? ఈ అమ్మాయికి నా గర్ల్ ఫ్రెండ్ అయ్యే అర్హతలున్నాయా? అయితే ఒకటి మాత్రం కరెక్ట్ గా చెప్పావు. ఎందుకంటే ఈ అమ్మాయి గనక నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ విషయాన్ని నేను దాచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరి ముందు నా పరువు పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇంత చెడిపోయిన వాడు నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యే అవకాశమే లేదు. ఇతనే ఓ. నన్ను తన కార్ తో డాష్ కొట్టి పారిపోయిన వాడు. వాట్ రబ్బిష్. ఎప్పుడు జరిగింది అది? ఇందాకే కాసేపటి కిందట. సార్ నేను వస్తుంటే దారిలో ఒక అమ్మాయి మన బండికి అడ్డుపడి స్పృహ తప్పి పడిపోయింది సార్. ఒక నెంబర్ రాసుకో. ఇంతకీ ఎవరిదా నంబర్? మా డ్రైవర్ నెంబర్. అయితే నాకెందుకు ఇస్తున్నావు? వాడు వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. ఓ పని చేయి, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఓకే బాయ్. ఏమన్నా? ఈ డబ్బు నాకు అక్కర్లేదు. హలో వెయిట్, నీ డబ్బు నువ్వే తీసుకెళ్ళు, నాకు అక్కర్లేదు. అదిగో అక్క. హే ఆటో ఆపు ఆపు ఆపు. అబ్బా ఆపవయ్యా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా ఏంటి? అక్క 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 అక్క, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నా ప్రాణం పోయినంత పనేది తెలుసా? నీకేం కాలేదు కదా? నీకు స్పృహ వచ్చింది అంటే యూర్ ఫైన్. బట్ ఐఎమ్ నాట్ ఫైన్. ఐఎమ్ వెరీ అప్సెట్. ఎందుకో తెలుసా? ఇప్పుడే నేను ఈ లోకల్లో పరమ నీచుడు నికృష్టుడు అయిన మనిషిని కలుసుకున్నాను. హీఈస్ సో డిస్గస్టింగ్. ఓ సో సాడ్. ఈ ముంబైలో నీ కలల ప్రియుడు నీకు దొరుకుతాడనుకున్నాను. అంటే నా ఉద్దేశం నువ్వు కలలు కనే నీ వరుడు. ఆ రోజు నువ్వు చెప్పావు కదక్క, ఆ విషయం నీకు గుర్తుందా లేదా? ఒక అందాల యువరాజు గుర్రం మీద నీ కోసం వస్తాడు, తను నీ కంట పడతాడు. ఆ తర్వాత నిన్ను తన గుర్రం మీద ఎక్కించుకొని తన అందాల భవంతికి తీసుకెళ్లిపోతాడు. ఈ డబ్బులు తీసుకో, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఓకే బాయ్. అక్కా నాకు కాదు కానీ వాడు ఎంతో మంది అమ్మాయిలకి కలలో వచ్చే రాకుమారుడు. Really? దాన్నే వాడు తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. నీకోటి చెప్పనా? ఇందాక వాడి కారులో 2 అమ్మాయిలున్నారు. అలాగా? అయితే తను బొత్తిగా నీ టైప్ కాదనమాట అక్క. నువ్వు దీపక్ బావకే ముద్దివ్వనని చెప్పావుగా. ముద్దివ్వకపోవడం మంచిదేగా. అలాంటి దురాశపరుడికి ముద్దిస్తే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? బానే అయ్యేది. పెళ్లి చెడగొట్టడానికి నీకు ఇంకో రీజన్ దొరికేది. ఇక ఆపు నీ జోకు. అక్కడ మన సామాన్లు పడిపోయాయి. పదవాడు సామాన్ చూద్దాం. పద పద. ఎదుగో బాబు, నేను తీసుకెళ్తానులే, పర్లేదు. అక్కా వేడి వేడి టీ తాగు. థ్యాంక్ యూ. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ముంబైలో మన మొదటి రోజు ఇంత ఎక్సైటింగ్ గా ఉంటుందని నేను ఎప్పుడు అసలు కళ్ళు కూడా ఊహించలేదు. ఐ మీన్ ఇన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి చివరికి ఇలా టీ దాకా వస్తావు అనుకోలేదు. నిజమే. నువ్వంతా ఫేమస్ పొగర్బోతు కుర్రాన్ని కలవడం లాంటివి. సీరియస్లీ ఈ సిటీలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. నీకేం కాకుండా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎంత భయపడ్డానో తెలుసా అక్క? కానీ ఒకటి మాత్రం నిజం,
ఈ టెన్షన్లన్నిటి వల్ల మనం ముఖ్యమైన టెన్షన్ మాత్రం మర్చిపోయాం. టెన్షన్ దేనికి? అక్కా, నీ బ్యాగ్ ఏది? ఇదిగో ఈ డబ్బు టెన్షన్. ఎలాగైతేనే మన చేతికి డబ్బు వచ్చింది కదా, దీనివల్ల ఈ రోజు రాత్రి మనం మంచి సేఫ్ ప్లేస్ లో ఉండొచ్చక్క. ఇది లోపల పెట్టు. ఇక వెళ్దాం పద, చాలా లేట్ అయిపోయింది. హోటల్ కూడా వెతుక్కోవాలి. పద వెళ్దాం. ఒక్క నిమిషం అక్క. బాబు, ఇక్కడ ఏదైనా మంచి హోటల్ గానీ లాడ్జ్ గానీ ఉందా? ఉంది మేడం, కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్ళండి. హాహా, ఇలా ఎంత దూరం నడవాలక్క? లేదు, ఇక నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయానక్క. నేను మాత్రం నడవలేను. అరే సృష్టి, ఏంటిది చిన్నపిల్లలాగా? అలా నీరు కారిపోకూడదు. పద పద, ఇంకొంచెం దూరం వెళ్తే చాలు. పద. వద్దక్క వద్దు. ఆ టీ కొట్టు వాడు ఏం చెప్పాడంటే ముందుకు వెళ్లి రైట్ తీసుకోమని. మనమేమో ఇంత దూరం నడిచి వచ్చేసాం అక్క, కానీ ఇక్కడ హోటల్ ఏమీ లేదు. నేను మాత్రం నడవలేనక్క, ఇక్కడ ఉంటాను. చూడు నా ముద్దులు చెల్లి, ఇది మన నాసిక్ లాంటి చిన్న ఊరు కాదు, ముంబై మహానగరం. ఇక్కడ కొంచెం దూరం అంటే కూడా చాలా దూరం ఉండొచ్చు. సరే, నాకు ఐడియా వచ్చింది. ఏంటి? మనం ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా నడుద్దాం. పద, నడుస్తూ ఉంటే నేను నీకు మంచి మంచి కథలు చెప్తాను. లేదు, పద. లేదక్క. చాలా లేట్ అక్క, అయిపోయింది. అక్క, పద, అక్క, పద. నడవలేను. త్వరగా రా, చాలా లేట్ అయిపోయింది ఎంత మాట సృష్టి. విను. పద వెళ్దాం. పట్టించుకోకు, మన పాటికి మనం వెళ్ళిపోదాం. సృష్టి, నాకు చాలా భయంగా ఉంది. వీడెవడో మన వెనక పడుతున్నాడు. ఎందుకు? అక్క, నేను ఏదో ఒకటి చేస్తాను. వద్దు వద్దు వద్దు, పిచ్చా నీకు? తాగినట్టున్నాడు వాడు. అక్క, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒకటి చేస్తాను. వద్దు వద్దు, నువ్వు అలా ఏం చేయకు. సృష్టి, వద్దు, వదిలేసేయ్. నువ్వు తప్పుకో అక్క. నీకేమైనా పిచ్చి కింద? బాబు నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం అక్క. ఏరా, రాత్రి ఫుట్బాల్ ఆడడం అంటే నీకు అంత ఇష్టమా? ఏది నాతో ఆడు, నీకు హాకీ కూడా నేర్పిస్తాను. నేను మురికి గుంటలో గోల్ చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. గోల్ చేయనా? చేసి చూపించనా? చేయనా? రై, చూసావు అక్క, తను ఎలా పారిపోయాడా? ఇలాంటి రౌడీలందరినీ ఇలాగే హ్యాండిల్ చేయాలి. చూడక్క, నువ్వేమీ టెన్షన్ పడదు. నేనున్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సరే పద పద. మళ్ళీ ఏదో ప్రమాదం ముంచుకొచ్చే లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సృష్టి, పద. అక్క, సృష్టి, తప్పించుకునే ఉద్దేశం ఉందా మీకు, లేక వదిలేనా? కమాన్, పద పద వెళ్దాం. పద. హోల్డ్, వెయిట్. సారీ బాయ్స్. థ్యాంక్ గాడ్ సార్ మమ్మల్ని కాపాడారు, లేదంటే. ఇట్స్ ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. అక్క, ఓ మై గాడ్, మీరు రాక్ స్టార్ అభి కదా? నేను నమ్మలేకపోతున్నాను. మీరు మీరు అభి మెహ్రా కదా? మీరు మమ్మల్ని కాపాడారా? అక్క, మనల్ని అభి మెహ్రా కాపాడాడు. సార్, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్. హ్యూజ్ ఇస్ అండర్ స్టేట్మెంట్ సార్. ఐ మీన్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. నిజంగా ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను మాటల్లో చెప్పలేను సార్. తెలుస్తూనే ఉంది. నాకు గనక ఇంత పెద్ద ఫ్యాన్ ని కాపాడాలని బహుశా ముందుగానే తెలుసుంటే నాతో పాటు నేను ఒక పెద్ద ట్రక్ తెచ్చేవాడిని. వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అభి. మీరు రాకపోయింటే అక్కడ ఏం జరిగేదో ఏమో. ఇట్స్ ఓకే. మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే నాకు కాదు, ఆ పైవాడికి చెప్పుకోండి. వాడే నన్ను సరైన చోటుకి సరైన సమయానికి పంపించాడు. లేదంటే సార్, మీకు తెలుసా, నేను మీ సాంగ్స్ రోజు వింటూనే ఉంటాను. ఉదయం లేవగానే ఉంటాను, రాత్రి పడుకునే ముందు కూడా వింటాను. నాకు మీ సాంగ్స్ అంటే అంత పిచ్చి. మీ ప్రతి పాట తనకి ప్రాణంతో సమానం. కరెక్ట్. అలాగా? సార్, ఒక రిక్వెస్ట్ సార్, ప్లీజ్ మీరు ఒకసారి హ్యాపీ లవ్ సాంగ్ పాడి వినిపిస్తే బాగుంటుంది. ప్లీజ్ సార్. ఆర్ యు సీరియస్ సృష్టి? అక్క, నువ్వు ఒక్క నిమిషం ఆగు. సీడీ ప్లే చేస్తే సరిపోతుంది కదా? నో సార్, ఒక్క నిమిషం అక్క. నో సార్, లైవ్ సార్, ఒక్కసారి మీరు పాడి వినిపించండి సార్, ఐఎమ్ ప్లీజ్. సో సారీ, మా సిస్టర్ చాలా ఇబ్బంది. అక్క, ప్లీజ్ నువ్వు ఆగు. రాత్రిరంతా గోల చేద్దాం, పార్టీ లైక్, డూ యు లైక్? రాక్ స్టార్. హే, రాత్రిరంతా డాన్స్ చేస్తూ గోల చేద్దాం, డూ యు లైక్? రాక్ స్టార్. సరే, ఓకే గర్ల్స్, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తారా? ఎక్కడ డ్రాప్ చేయాలి? మీరు మమ్మల్ని ఏదైనా చిన్న హోటల్ దగ్గర డ్రాప్ చేసేయండి. మేము ఇవాళే ముంబై వచ్చాం. ఇవాళ రాత్రి ఏదైనా హోటల్లో గడిపి రేపు ఏదైనా మంచి అకామిడేషన్ చూసుకుంటాం. ఓకే ఫైన్. సర్లాంటి ప్రజ్ఞ గదిని అద్దెకివ్వాలని చెప్పారు.
ప్రస్తుతం ఈ అమ్మాయిలు కష్టాల్లో ఉన్నట్టున్నారు. వీళ్ళు గనక సరళ ఆంటీని కలిస్తే ఇంటి గురించి బెంగ పెట్టుకోరు. ఆ, అయినా మీకు పేయింగ్ గెస్ట్ అకామిడేషన్తో అవసరమే ఉంది. నాకు తెలిసిన ఒక మంచి చోటు ఉంది, చాలా సేఫ్ ప్లేస్ అది. మీ ఇద్దరికి గనక ఓకే అయితే నేను మిమ్మల్ని ఇప్పుడే వెంటనే ఆ చోటుకి తీసుకెళ్తాను. అక్క 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 బహుశా తను మనల్ని తన ఇంటికి తీసుకెళ్తానంటున్నాడేమో. ఓకే, అలాగే. ఆర్ యు ష్యూర్? థ్యాంక్ యూ సో మచ్ అభి. డోంట్ వరీ. అదృష్టం బాగుండి సమయానికి గుర్తొచ్చింది. దీంతో వాళ్ళిద్దరికీ సంతోషం, ఈ అమ్మాయిలిద్దరికి కూడా ఆనందం.